ఏవండి? చెప్పు కీర్తన. కాదండి, నిన్న నుంచి మీ అమ్మ చెప్పిన పనే చెప్తుంది, చేపించిన పనే చేపిస్తుంది. అసలు ఏమైనా నాకు అర్థం అవ్వట్లేదు. మనసులో ఒకటి పెట్టుకొని బయట అతని పని ఎందుకు చేపిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు అండి. ఏమో కీర్తన, నువ్వు పోయిన కంచి మమ్మీ కొంచెం చిరాకుగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలండి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీ అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. అది కాదు కీర్తన, మా మమ్మీకి మాత్రం ఎవరున్నారు రేపు మనం తప్పించి? అసలు నువ్వు మా మమ్మీని ఒప్పించుకొని పోవాల్సింది, బాగుంటుండే. నువ్వు నాకు చెప్పి పోయినావు. మా మమ్మీ ఏమో ఇప్పుడు కోపంగా ఉంది. సర్లే, ఇంకా అయింది ఏదో అయింది, మనం వెళ్ళి సారీ చెప్దాం దా. సరే అండి, ఇంకొకసారి అత్తమ్మకి చెప్పకుండా ఎప్పుడు వెళ్ళి. అత్తమ్మ, ఏంది? ఎందుకు అత్తమ్మ నా పైన చిరాకు పడుతున్నారు? మీకు చెప్పకుండా వెళ్ళినందుకే నేను అత్తమ్మ నా పైన చిరాకు పడుతున్నారు మీరు? అంతా నీ ఇష్టమేనా? మరి నీ ఇష్టంగా పోతే నాకు చిరాగ్గాక ఇంకేముంటది?